వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. మరొకసారి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న ఈ మాటల్లో నుండి యేసుక్రీస్తు అందరికన్నా, అన్నిటికన్నా, అన్ని కాలాల కన్నా శ్రేష్టమైన వాడు, ఆయనతో సమానమైన వాడు ఎవడూ లేడు అని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టతను, ఔన్నత్యాన్ని తెలియజేసే ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ బోర్న్, జ్యేష్ఠుడు, ప్రథమ సంతానము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది సంభూతుడు అని రాయబడింది. ఆది సంభూతుడు అని అంటే జ్యేష్ఠుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వయసురీత్యా జ్యేష్ఠుడు అని చెప్పట్లేదు, లేదంటే కాలమును బట్టి ఆయన జ్యేష్ఠుడు అని చెప్పట్లేదు, కానీ అధికారాలన్నింటినీ కలిగిన ప్రథముడు అన్న విషయాన్ని, ముందున్నవాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జ్యేష్ఠ కుమారునికి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనేకమైన సత్యాలను మనకు వినిపిస్తున్నాడు. ఆయన ద్వారానే ప్రపంచానికి కావలసిన వాటిలన్నింటినీ అనుగ్రహించాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి, ఒక దేశానికి యువరాజు పుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే రాజ్యాధికారం పైన అన్ని హక్కులు, సర్వాధికారము ఆ ఫస్ట్ డే పుట్టిన కుమారుడికి కూడా ఉన్నట్లుగానే ప్రథమ పుత్రుడిగా, జ్యేష్ఠుడిగా, ఆది సంభూతుడిగా ఉన్న యేసుక్రీస్తుకి సృష్టి అంతటిపైన సర్వాధికారం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫ్లెష్, శరీరధారి. ఆయన భూలోకమునకు వచ్చినప్పుడు, రప్పించినప్పుడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భూలోకానికి ఆయన దేవుడుగా ఉన్నవాడు శరీరధారిగా తను తాను తగ్గించుకొని మన మధ్యలోనికి వచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఒక రాజు తన ప్రజల కష్టాలన్నింటినీ తెలుసుకుంటానికి రాజవస్త్రాలన్నింటినీ పక్కన పెట్టి ఒక సేవకుడు వస్త్రాలు ధరించి వచ్చినట్లుగానే దేవుడు పరలోక వైభవాన్ని అంతటినీ పక్కన పెట్టి శరీరధారిగా ఆయన మన శరీర ఆకారాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చాడు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ఫాదర్, తండ్రి. ఆయనను పంపించినప్పుడు, ఆయనను రప్పించినప్పుడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ పంపించటము, రప్పించటములో తండ్రి పాత్ర ఉంది. నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు ఆనందించుడి అని తండ్రి ప్రజలందరికీ ఆయన తన కుమారుడిని పరిచయం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. ఒక పెద్ద CEO కంపెనీలో కొత్తగా వస్తున్న CEO తన కుమారుడిని పరిచయం చేయడానికి ప్రజలందరినీ పిలిచి చెప్పినట్లుగానే సర్వ సృష్టికి యేసుక్రీస్తు నా కుమారుడు అని తండ్రి వెల్లడి చేయటం మనం గమనించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ ఫాలో, అనుసరించుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవదూతలందరూ నమస్కారం చేయవలను అని చెప్తున్నాడు అని అంటే, దేవుని దూతలే ప్రభు ఎదుట నమస్కరించాలి, ఆయనకు మొరకాలి అని అంటే, మానవులంగా మనం ఎంత ఆయన ఎదుట ఆరాధించాలో ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని ఎదుట శ్రేష్టమైన యేసుక్రీస్తుని మన జీవితాల్లో అన్ని విషయాల్లో ఆయనను ఉన్నతుడిగా, జ్యేష్ఠుడిగానే ఉంచి ఆయనను ఆరాధించవలసిన పరిస్థితులు మనకున్నాయి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా జీవితాలకు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, శ్రేష్టమైన ఈవులను బట్టి, మా భద్రతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంపూర్ణంగా లోబడి నమస్కరించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.